నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సంజయ్ గారు, సోషల్ యాక్టివిస్ట్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, ఒక మహిళ అనేది ఇంటిలో ఎమోషనల్ పిల్లర్గా ఎందుకు మారుతుంది? ఎందుకు ఎమోషనల్ పిల్లర్ అంటే మనం అనుకుంటాం తరతరాలుగా మన సాంప్రదాయం ప్రకారం స్త్రీలకు చాలా గౌరవం గుర్తింపు దేవతల్లా చూస్తారు కాబట్టి అందరూ ఆమెకి కనెక్ట్ అయి ఉంటారు అనుకుంటాం. అది రాంగ్. ఎందుకు కనెక్ట్ అయి ఉంటారు ఎమోషనల్గా అంటే ఆమె బాధ్యతగా ఉంటుంది. భర్తలు అంటే రకరకాల సమాజంలో మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నా ఒక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాం. అది కరెక్ట్ కాదు. సమాజంలో మధ్యతరగతి ఏగో మధ్య తరగతి మాత్రమే లేదు, వర్కింగ్ క్లాస్ కూడా ఉంది, శ్రామిక వర్గం. సో మెజారిటీ కుటుంబాల్లో భర్తలు బాధ్యతగా ఉండరు. తాగుబోతులుగా తిరుగుబోతులుగా ఒకవేళ పని చేసినా మొత్తం జీతం అంతా ఇవ్వరు. తాగడానికి కొంత తీసుకుని. ఇప్పుడు మనం పేద వాడల్లోకి వెళ్తే మెజారిటీ ప్రజలు పేదవాళ్ళే కదా. వాళ్ళ కుటుంబాల్లో చూస్తే ఇల్లు నడిపేది ఆడవాళ్లే. వాళ్ళ శ్రమతోటి ఇల్లు నడుస్తుంది. అట్లాగే ఇంటి కిరాయిలు కట్టడం మేజర్ పార్ట్ వీళ్ళు ప్లే చేస్తారు. అసలు సింగిల్ ఉమెన్ మన తెలంగాణ రాష్ట్రంలో 36% ఉన్నారు. సింగిల్ ఉమెన్ అంటే మహిళా ఆధారిత కుటుంబాలు. సింగిల్ ఉమెన్ అంటే భర్తలు ఉన్నా పట్టించుకోకపోవడం, ఆడవాళ్ళే కుటుంబాలు నడపడం అనేది 36% ఉన్నారు. అట్లాగే చాలా కుటుంబాల్లో మనకు అరుదుగా అక్కడక్కడ ఆడవాళ్ళు కూడా వదిలేసిపోయింది కనపడుతుంది, పిల్లల్ని భర్తని. అది బాగా హైలైట్ చేస్తుంది మీడియా కూడా. కానీ మేము నిత్యం గ్రామాల్లో బస్తీల్లో తిరుగుతూ ఉంటాం. ఎక్కువ కుటుంబాల్లో ఆడవాళ్లే కుటుంబాలు అంటిపెట్టుకుని ఉంటారు. ఆడవాళ్లే పిల్లల పట్ల బాధ్యత వహిస్తారు. మీరు ఎవరు ఇంటర్వ్యూస్ అయినా చూడండి, సక్సెస్ఫుల్ మెన్ అయినా ఉమెన్ అయినా. ఇప్పుడు ఐఏఎస్ ఇంటర్వ్యూలు వస్తాయి, ఐఏఎస్ సెలెక్ట్ అయిన వాళ్ళు, ఐపీఎస్ సెలెక్ట్. మా మదర్ ఇంత కష్టపడింది, మా మదర్ కళ, మా మదర్ ఆశయం అట్లా చెప్తారు చాలామంది. అంటే ఫాదర్ లేరని నేను అన్నట్లా. అట్లా తల్లి తన బిడ్డల భవిష్యత్ కోసం అంకితమై ఉంటుంది. తన ఎన్నో ఇష్టాలను వదులుకుంటుంది. ఎన్నో అంశాలలో అంటే ఆడవాళ్ళందరూ త్యాగమూర్తులుగా ఉండాలి, మగవాళ్ళంతా స్వార్థపరులుగా ఉండాలని నేను అన్న. కానీ ఏమీ ఆశించకుండా బిడ్డల భవిష్యత్తు, కుటుంబ శ్రేయస్సు కోరుకోవడాన్ని మనం త్యాగమే అనాలి. దాన్ని త్యాగం అనడానికి చాలా మందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆమె కుటుంబం కోసం చేస్తుంది కదా అంటారు. ఆమె కుటుంబం కోసం చేస్తుంది. మరి ఆ మాట ఒక తండ్రిగా, తండ్రి బాధ్యతగా తండ్రి కుటుంబం అనుకోరా? అది చాలా కుటుంబాల్లో వివాహేతర సంబంధాలతో వదిలేసినవి ఉన్నాయి. ముఖ్యంగా మద్యం భయంకరంగా. అంటే ప్రభుత్వాలు పాలకులు ప్రజల సొమ్మును ప్రజల బలహీనతని సొమ్ము చేసుకుంటే తప్ప ఖజానాకి దిక్కు లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. దాంతో ప్రజల బలహీనతలలో, ముఖ్యంగా మగవాళ్ళ బలహీనతల్లో ప్రధానంగా మద్యం. ఇప్పుడు డ్రగ్స్ కూడా చోటు చేసుకుంది, కానీ ఎక్కువ యూత్ అట్రాక్ట్ అవుతున్నారు. కాబట్టి ఇవాళ నేను ఎంతోమంది తల్లుల్ని చూస్తాను. వాళ్ళు ఎంత బాధపడతారంటే భార్యలు వాళ్ళని వదిలేసి వెళ్తారు. తాగుబోతులు కదా, ఎన్నాళ్ళు పడాలి వీడు మారడు అని పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతారు చాలా కుటుంబాలు. నేను మెజారిటీ కుటుంబాల గురించి మాట్లాడతాను. ఎప్పుడైనా మహిళలు అంటే నాకు మెజారిటీ కుటుంబాలే. వాళ్ళు వెళ్ళిపోతారు భరించలేక. బాధ్యత ఉండదు, ఇల్లు పట్టించుకోడు, పైపెచ్చు తాగడం, పరువు తీయడం. ఇక తాగుబోతుల కష్టాలు చెప్పాలంటే తాగుబోతుల వలన కుటుంబ కష్టాలు చెప్పొద్దు. కానీ ఇక్కడ తల్లులు త్యాగం అని గుర్తించాలి. భార్య పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయిన తల్లి వదిలి భరించలేని బాధని అనుభవిస్తూ తాగుబోతు కొడుకుల్ని, అంటే చిన్నప్పుడు పెంచడం కాదు, వాళ్ళకి 30, 40, 50కి వచ్చినాక కూడా పోషిస్తున్న తల్లుల్ని మేము చేస్తాం. ఆమె వదిలేయలేదు. కానీ అతని మద్యపానం వలన, తాగుడు వలన ఆమె ఎన్నోసార్లు విసిగిపోతుంది. అంటే అలాంటి తల్లులు ఈ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. ఆమె భార్య వెళ్ళిపోయింది, ఈవెన్ మేనరకం చేసుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారు కొన్ని కుటుంబాల్లో. కానీ ఆ తల్లి మాత్రం ఆ కొడుకుని కాపాడుకుంటూ ఉంటుంది. చాలాసార్లు తల్లులు ఏం చెప్తున్నారంటే, చంపుకోలేక సాక్కోలేక చచ్చిపోతున్నాం అక్క పిల్లల్ని. తమ పిల్లల్ని 20 ఏళ్ళకే మద్యానికి బానిసలు అవుతున్నారు. కాబట్టి ఇక్కడ కనెక్ట్ అయ్యేది తల్లులకు తప్ప ఎవరికి? కష్టాలు భరిస్తూ అన్ని రకాల శ్రమలకు వచ్చి కుటుంబాన్ని నడుపుతున్న వాళ్ళు శ్రమ చేస్తున్నారు, వ్యవసాయ పనులు చేస్తున్నారు, కూలి పనులు చేస్తున్నారు, కానీ కుటుంబాన్ని పోషిస్తున్నారు, పిల్లల్ని పెంచుతున్నారు. మగవాళ్ళు కూడా చేస్తున్నారు, నేను చేయనట్లా. కానీ సంఖ్యాపరంగా చూస్తే ఆడవాళ్ళు చేసే
సంపాదన అంతా ఎక్కువగా కుటుంబానికి పోతుంది. ఇంకా మగవాళ్ళది కొంత వస్తుంది, కొంత రాదు. కొంతమంది బిడ్డల పెళ్ళిళ్ళకి అప్పులు చేస్తారు, చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకి అప్పులు చేస్తారు, అప్పులు పాలై వాళ్ళు కూడా త్యాగాలు చేస్తున్నారు, నేను కాదు. ఈ సోషల్ ఈవిల్స్ వలన సమాజంలో ఉండే అనేక రుగ్బంతులు, అది వరకట్నం కావచ్చు, వివక్ష కావచ్చు, కష్టపడి ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే ఆ పెళ్ళిళ్ళు నిలవడం కష్టంగా ఉంది. కాబట్టి ఆ బాధ, ఆ పెయిన్ మగవాళ్ళకి లేదని అన్న కానీ ఆడవాళ్ళు చాలా ఎక్కువ అనుభవిస్తున్నారు. కాబట్టి భద్రత, కుటుంబంలో భద్రత అనేది స్త్రీలకు దొరుకుతుంది. ఓకే, థ్యాంక్ యూ.